అనమాట. సో నేను మార్నింగ్ 5 o'clockకే లేచాను. లేచి కొద్దిగా కసువు అంతా ఊడ్చేసాను. సో కొద్దిగా వామ్ వాటర్లోకి హనీ వేసుకొని తాగుతున్నాను ఈ మధ్య. సో నేను ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ చెప్పాను కదా, హనీ విత్ వామ్ వాటర్ నుంచి ఏం బెనిఫిట్స్ అంటే ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది, మరి బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, స్టమక్ క్లీన్ అవుతుంది, ఇంకా అంతే నాకు తెలిసి అంతే అనమాట. సో ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఎంటీ స్టమక్తో తాగితే చాలా బెస్ట్ అనమాట. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి మెంతే బాత్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ మధ్య నేను కొద్దిగా డిఫరెంట్గా హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా. అది ఎలా అంటే కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె మరి కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసుకొని లైట్గా హీట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట హెయిర్కి. సో నాకు ఈ మధ్య కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది హెయిర్ ఫాల్, కానీ నాకు ఎక్కువ డాండ్రఫ్ కూడా ఉండిండే. అందుకని సో మేము కోకోనట్ ఆయిల్ అనేది మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. తోటలో ఉంటాయి కదా కొబ్బరికాయలు, అవంతా ఎండబెట్టి మిషన్కే తీస్తామన్నమాట. ఇదిగో ప్యూర్గా ఉంచండి. సో ఇది ఇంట్లోనే మేమే కోకోనట్ ఆయిల్ చేసుకుంటాము. ఆముదం కూడా అంతే, ఆముదం కాయలు ఉంటాయి కదా అవి ఎండకు పెట్టుకొని అవి కూడా మేము మిషన్కి ఇచ్చుకొని అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో నేను చెయ్యను, మా అత్త చేస్తారు. సూపర్ టైం చూపి. బాబా మన ఇంట్లో కనిపించట్లేదు కదా ఇడిస్తే. మెంతేబాత్ రెసిపీ అనేది చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మిక్సీకి ఏమేమి వేసుకుందామో చూద్దాం. కొద్దిగా కొబ్బరి అండ్ అల్లం, తెల్లగడ్డ, టేస్ట్కి తగిన పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే నైటే ఎండిపోయిన బఠానీలు ఉంటాయి కదా, అవి నైటే నానబెడితే మార్నింగ్ అంతా బాగా అవుతాయి. తర్వాత ఇది తిరుపతికి ఆల్ స్పైసెస్ మసాలాస్ అనమాట. చెక్క, లవంగ, యాలక్కి అండ్ బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గు అండ్ కొద్దిగా మిరియాలు అనమాట. అవన్నీ వేసుకొని సోంపు అవన్నీ వేసుకొని కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట ఆనియన్స్ అనేది. తర్వాత కొద్దిగా బఠానీలు వేసుకొని, టొమాటోస్ ఉంటే ఇది టొమాటోస్ ఆప్షనల్ అనేది, టొమాటోలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్ తగిన సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక ఆకుకూర కట్టలో హాఫ్ ఆకుకూర అయితే వేసుకున్నాను అనమాట మెంతాకు అనమాట. తర్వాత ఒక 2 మిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, తర్వాత మిక్స్ చేసుకోండి. మిక్సర్ చేసుకున్నాం కదా మనము గ్రైండ్కి వేసుకున్నది వేసుకొని అది కూడా బాగా ఆయిల్లో బాగా వేగాలి అనమాట. ఏదైనా చెప్తుంటే సారీ, నాకు ఈ రెసిపీ చెప్పడం రాదు ఫస్ట్ టైం. తర్వాత నేనైతే సోక్ పెట్టుకున్న రైస్ అనమాట. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను అలతలు చెప్తున్నాను. తర్వాత కొద్దిగా టేస్ట్ అయితే చూసుకోండి, ఉప్పు తక్కువ ఉంటే తర్వాత ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకోండి. మీడియంలో అయితే 2 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ పెట్టుకొని చూస్తే చాలా టేస్టీ అండ్ ఈజీ మెంతేబాత్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోతుంది. సీరియస్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా వస్తుంది అనమాట. టేస్ట్ మొత్తం చాలా సూపర్గా ఉంటుంది. నేను ఏదైనా అలతలు చెప్పడంలో మిస్టేక్ అయితే సారీ, నాకు పెద్దగా చెప్పడం రాదు.
సో చాలా టేస్టీగా ఉన్నిందనమాట. నేను వీడియోస్ కోసం అని చెప్పట్లేదు కానీ నిజంగానే చాలా టేస్టీగా ఉన్నింది. తర్వాత నేను షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను ఒక స్పెక్స్ అయితే ఆర్డర్ పెట్టాను లెన్స్ కార్డ్ నుంచి. అది ఒకటో సైడ్ రాలేదు, ఒక సైడ్ విరిగిపోయిందని. తర్వాత నెక్స్ట్ డే వచ్చి రీప్లేస్మెంట్ పెట్టాను అనమాట. ఆ అమ్మాయి కూడా వచ్చింది, అందుకని ఆ అమ్మాయి దగ్గర ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. ఇది వచ్చి క్లాత్ అనమాట, చూడండి. వావ్, బాగున్నాయి కదా. సో నేను మొబైల్ చాలా చూస్తుంటాను, ఎడిటింగ్ కూడా చేస్తుంటాను. నైట్ నేను ఎడిటింగ్కి 12, 11, ఒక్కొక్కసారి 1 o'clock కూడా అవుతుంది నేను నైట్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేలాగా. సో నాకు చాలా ఎక్కువ పెడతాను. బడ్జెట్ ఫ్రెండ్లీ, నేను జస్ట్ 544 అంతే. సో ఇంకా ఫ్యూచర్లో కావాలంటే బాగుండేది తీసుకుంటాం. ప్రజెంట్ ఇదే ఉంది అనేసి తీసుకున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో ఏమి ఎక్కడైనా వేసుకోవడానికి కాదు కదా, జస్ట్ ఎడిటింగ్కి మొబైల్ చూస్తుంటాను ఎక్కువ కాబట్టి నాకైతే ఇది కావాలి. అలాగే ఇది యూవీ రేజెస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా బెస్టే. మీరు కూడా ట్రై చేయండి. లింక్ అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కేక్ చేస్తున్నా, ఫస్ట్ నేను కూడా ట్రై చేస్తున్నా. సో ఎలా వచ్చాయి చెప్పండి. ఇది వచ్చి నాకు అది మొబైల్లో ఎక్కువ ఎడిట్ చేసి చెప్పాను కదా, సో అందుకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా కేక్ విషయానికి వస్తే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అప్పుడెప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ట్రై చేశాను ఓరియో కేక్. అది కూడా ఫ్లాప్ అయింది. ఇంకా ఈరోజే చేస్తున్నాను. ఓట్స్ ఉంటే ఓట్స్తో అయితే నేను ఒక వీడియో చూసాను, అందులో నుంచి ట్రై చేశాను. ఏం లేదండి, 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని అందులో 1/2 కప్ ఆఫ్ కోకో పౌడర్ వస్తుంది. తర్వాత షుగర్ కూడా మనం తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఓట్స్కి 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని బేకింగ్ సోడా కొద్దిగా, తర్వాత బేకింగ్ పౌడర్ కొద్దిగానే వేసుకోవాలి. నేను కొద్దిగా మిల్క్ అండ్ కొద్దిగా పెరుగు, లేకపోతే యోగర్ట్ ఉంటే యోగర్ట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవడమే. ఒక 40 minutes పెట్టుకుంటే అయితే కేక్ అయితే రెడీ అవుతుంది. నేనేం చేశానంటే, నా దగ్గర బటర్ పేపర్ లేదనమాట. బటర్ పేపర్ లేనందువల్ల అదేమైపోయింది, పీస్ అంటే బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగానే ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా అంత ఫ్లాప్ అయితే కాలేదు, ఓకే ఉంది. నేను దగ్గర బటర్ షీట్ లేదు కాబట్టి సరిగ్గా రాలేదనమాట, పీస్ అయిపోయినాయి. ఇక్కడ చూసారు కదా ఎలా అయిపోయిందో, అలా వచ్చిందనమాట. ఇంకా నా నైట్ రొటీన్ అయితే, నేనైతే ఏదైనా రేపు పొద్దున్న ఏదైనా వంట చేయాలంటే నేను నైటే ప్లాన్ చేసుకొని దానికోసం ఏమో ఉందో అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మొలకలు కట్టడానికి నేను కొద్దిగా శనగలు, కొద్దిగా పెసర్లు అయితే వేసుకొని నానపెట్టాను మొలకలకి. మార్నింగ్కి పెసరట్టు వేద్దామనేసి ప్లాన్లో మొలకలు వేసి, చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు నమ్ముతారో లేదో, చాలా అంటే చాలా హెల్తీ. తర్వాత కొద్దిగా ప్రొమోగ్రానేట్ ఉంటే, దానిమ్మ ఉంటే అవన్నీ ఒలిచి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. దితి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే స్నాక్స్ లాగా తింటూ ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.